Good morning, students. This is your Dr.M.Gopalakrishna. Today we are going to the another topic, that lesson, the 2.5, that is a gender school society paper lo sem 4 లో మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో సెమ్ 4 లోని దానికి సంబంధించినటువంటి అంశాల్లోని ప్రీవియస్ క్లాస్లోని జెండర్ డిస్క్రిమినేషన్లో డిస్కస్ చేసి ఆ సెకండ్ లెసన్లోని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చాప్టర్స్ ప్రకారంగా కూడా మనం ఏం చేస్తున్నామంటే ట్రైబల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, రూరల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఉమెన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. కాబట్టి ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ ఉమెన్ అండ్ గర్ల్స్ స్టేటస్ అట్ present in our society. So in this chapter is a very very important chapter. అది ఎలాగా మనం గవర్నమెంట్ ప్రకారంగా కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే సమ్ లీగల్ ఇష్యూస్ ఆర్ ఫ్రమ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉందనేది కూడా మనం దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ యొక్క డిస్కషన్స్లోని ఈ ఉమెన్ అండ్ గర్ల్స్ స్టేటస్ అట్ ప్రెసెంట్ ఇన్ అవర్ సొసైటీలో మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంది, ఏం జరుగుతుంది, దీంట్లో వచ్చేటువంటి అనేక కాన్సెప్ట్స్ అన్ని కూడా మెయిన్గా మనం చూస్తూ ఉంటుంటాం. సో బేసికల్గా వచ్చేటువంటి సిస్టమ్ ఎలా ఉంది, ఉమెన్కి ఉమెన్ అండ్ గర్ల్ దాని ప్రకారం ఎలా రన్ చేస్తాం ఏంటి అనేది, గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి, ఎన్జిఓస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి అనేది మెయిన్లో దీంట్లో మనం చూస్తుంటాం. లీగల్గా కానీ లేదా వేరు వేరు కాన్సెప్ట్స్ ఎలా ఉంది ఎన్ని కూడా అందరూ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో the women constitute not only of the world but also the growth of the remaining of. They produce of the world food supply and account for 60% of the working force, but comprise only about 30% of the official labor force, receive benefits of only 10% of the world's economy, and supervising on less than 1% of the world's real estate. So కాబట్టి ఇక్కడ ఉమెన్ కాన్స్టిట్యూట్స్ ప్రకారం ఎలా ఉంది మనం డిస్కస్. The discrimination is a result of the gender bias which forms an inherent part of global society. ఈ యొక్క సొసైటీలో ఈ జెండర్ డిస్క్రిమినేషన్స్ ఎలా ఉన్నాయి ఏమిటో కూడా దాంట్లో మనం దీంట్లో చూస్తూ ఉంటుంటాం అన్నమాట. The girl child, the birth, less nutrition, medical care, education and freedom due to preference for the male child, marriage before puberty, dowry death, legal discrimination provisions exclusively earmarked for man, precautions widow life, etc. So ఈ యొక్క ఉమెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జాగ్రత్తగా మనం చూస్తే గర్ల్ ఎడ్యుకేషన్ యొక్క ఫ్రమ్ బర్త్ నుంచి కూడా ఏ విధంగా ఎలా ఉంది, అలాగే లెస్ న్యూట్రిషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే మెడికల్ పరంగా వచ్చే ప్రాబ్లమ్, అలాగే ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉందని, అలాగే ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, పర్టికులర్గా సపోర్ట్నెస్ కూడా ఏ విధంగా ఉంటుంది ఎలా ఉందని మనం చూస్తున్నాం. కంపారిటివ్గా మేల్కి ఫిమేల్కి వచ్చేటువంటి డిఫరెన్సెస్ ఎలా ఉందో కూడా చూస్తుంటాం. ఇక్కడ మేల్ యొక్క చైల్డ్ కానీ లేదా దానికి మ్యారేజెస్ కానీ, అలాగే డౌరీ సిస్టమ్ ఫిమేల్కి మేల్కి చాలా తేడా ఉంది. ఫిమేల్కి అనేది డౌరీలో కొన్ని ఫ్యామిలీస్ ప్రకారంగా ఇవ్వాలి అమౌంట్ అవతల వ్యక్తులకి, సో మేల్ అనే వాళ్ళకి వస్తుంది అంటుంటారు. కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనేది కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఫిమేల్ని అప్పటి రోజుల్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉండదు అన్నమాట డౌరీ సిస్టంలో. ఇక్కడ వరకట్న వేధింపులు కూడా చాలా మంది ఇప్పటికీ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఒక లీగల్గా యాక్ట్ కాదు, కానీ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతున్నది. అలాగే లీగల్ డిస్క్రిమినేషన్స్ కూడా కొన్ని అసెట్స్లో కానీ ఆస్తి పంపకాల్లో కానీ మెన్కి ఉమెన్కి డిఫరెన్సెస్ అనేది ఉంది. అలాగే సమ్ ప్రొఫెషన్స్, ఇక్కడ కొన్ని ప్రొఫెషన్స్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఒకప్పుడు కేవలం మెన్ క్యాండిడేట్ ఉండేవారు, ఉమెన్ క్యాండిడేట్ ఉండేవారు కాదు. అలాగా కంపారిటివ్గా జస్ట్ లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫోసిస్ డైరెక్టర్స్ సుధామూర్తి గారు. యాక్చువల్గా ఆవిడ లేడీ, ఫస్ట్ ఆవిడ ఇంజనీరింగ్ చెప్పాలంటే ఫస్ట్ ఉమెన్ అనమాట. యాక్చువల్గా ఆ కాలేజీలో ఓన్లీ వన్ గర్ల్, తను ఒకటే ఉండేవారు అనమాట. ఈవెన్ సెపరేట్ ఎనీ గర్ల్స్ టాయిలెట్, ఒకే ఒక స్టూడెంట్ చాలా కాలం జాయిన్ అవ్వకపోతే ఒకే ఒక స్టూడెంట్ ఉండే జాయిన్ అవ్వడం జరిగేది. సో కాబట్టి ఇక్కడ ఆ చేంజెస్ అనేది ఏ విధంగా ఉంది ఉమెన్కి, దాని కూడా డిఫరెన్స్ ఏముందో చూస్తాం. ఈవెన్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ప్రొటెక్షన్, అప్ కీప్
management and development of the family. Even in such a situation, the important role of women in procreation, upkeep, management and development of the family. ఎందుకంటే ఉమెన్ యొక్క డెవలప్మెంట్స్ కావాలి, ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలి, ఉమెన్ని ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలని కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ద మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అక్కడ మేనేజ్ చేయాలన్నా అభివృద్ధి పరచాలన్న ఫ్యామిలీకి ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ చాలా చాలా నీడ్. సో యాజ్ వెల్ యాజ్ ఇన్ పర్ఫార్మింగ్ ద వాయిస్ ఎకనామిక్, అక్కడ ఆర్థికపరమైన విషయాలు కానీ, ద సోషల్, పొలిటికల్, రిలీజియస్, నేషనల్, ఇంటర్నేషనల్ రూల్స్ కెనాట్ బి డిఫైన్డ్. సో కాబట్టి అక్కడ డైవర్స్ ఎకనామిక్, ఆర్థికపరమైన విషయాలు కానీ, సాంఘికపరమైన విషయాలు కానీ, రాజకీయపరమైన విషయాలు కానీ, మతపరమైన విషయాలు కానీ, జాతీయ, అంతర్జాతీయ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రూల్స్ కెనాట్ బి డిఫైన్డ్. కాబట్టి ఇక్కడ ఒక ఉమెన్ సక్సెస్ అయితే, ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా బాగున్నట్లయితే ఎకనామిక్గా, సోషల్గా వాళ్ళు కూడా షేరింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నవ్వే సిస్టమ్ చూడండి, చాలా మంది ఫ్యామిలీలో ద బోత్ ఆర్ వర్కింగ్, ద బోత్ ఆర్ ది ఎంప్లాయీస్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇంకోటి కానీ షేరింగ్ హ్యాపీగా జరుగుతుంది. ఓకే, సో డిస్పైట్ ది యాక్ట్ దట్ దే డిజర్వ్ ఈక్వల్ స్టేటస్, honor, dignity and consideration creation, complex factors have reduced the status of women in human society to a lower level. కాబట్టి ఎప్పుడైతే ఉమెన్కి చదవడం అనేది నేర్పించారో, ఎడ్యుకేషన్ అనేది నేర్పించారో, విద్య అనేది నేర్పిస్తున్నారో, ఈక్వల్ స్టేటస్, నో డిఫరెన్స్ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్, ఈక్వల్ స్టేటస్ వస్తుంది. హానర్ ఆల్సో, దే గివ్ ఏ సమ్ రెస్పెక్ట్, they give a responding of this society and the family also. అక్కడ ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్స్ కూడా పెరుగుతుంటుంటారు అన్నమాట. ఓకే, అండ్ డిగ్నిటీ, ఒక బాధ్యతగా ఉండడం జరుగుతుంటుంది. ఫ్యామిలీ కానీ పర్సనల్గా కానీ సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. అక్కడ చాలా సొసైటీలో చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది అయితే ఆ యొక్క పోస్టింగ్ కానీ లేదా దాని యొక్క బెనిఫిట్స్ కానీ వైఫ్కి ఇస్తారు. సో వైఫ్ కానీ ఎడ్యుకేటెడ్ అయితే ఇట్స్ ఓకే, బట్ ఎడ్యుకేటెడ్ కాకపోతే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ దాని గురించి అని కాదు, ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఆ సక్సెస్ఫుల్ రేషియోస్లో ఉండాలన్నమాట. సో ద ఉమెన్ ఇన్ హ్యూమన్ సొసైటీ టు ఎ లోయర్ లెవెల్ లీడింగ్ టు జెండర్ బయాస్ జనరల్లీ మేనిఫెస్టెడ్ ఇన్ ఏ లాస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ సరైన ఫ్రీడమ్ లేకపోవడం కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే మాల్ న్యూట్రిషన్, సరైన న్యూట్రిషన్ లేకపోవడం కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ ఎకనామిక్ అండ్ సెక్స్ ఎక్స్ప్లోరేషన్స్, అక్కడ ఆర్థికపరమైన లేకపోతే ఈ యొక్క లింగపరమైనటువంటి సమస్య కూడా ఇందులో ఎక్కువ వస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈవెన్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ప్రొఫెషన్, అప్కీప్, మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ as well as in performing the wise economic, social, political, religious, national and international roles also. So cannot be defined despite the act that they deserve equal status, honor, dignity and consideration. Certain complex factors have reduced the status of women in human society to a lower level, leading to gender bias generally manifested in a loss of freedom, drugly, malnutrition and economic and sex exploration also. ఉమెన్ ఇన్ ఇండియా జనరల్గా జరిగేటువంటిది ఏం జరుగుతుంది, ఉమెన్ ఇన్ ఇండియా ఏం జరుగుతుందో మనం డిస్కస్ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. మెయిన్గా ద హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్. దీనిలో ఉమెన్ హ్యావ్ ఆక్యుపైడ్ ఏ సిగ్నిఫికెంట్ albeit the paradoxical place in Indian society through the ages. So women have occupied the significant, ఒక స్థిరమైన నిబంధత అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట. పారాడాక్సికల్ ప్లేస్ ఇన్ ఇండియన్ సొసైటీ త్రూ ద ఏజెస్, వయసు పరంగా వచ్చేటువంటి మార్పులు కూడా ఇందులో మనం చూస్తాం. సో దిస్ ఈస్ ఎవిడెంట్ ఇన్ హిస్టారికల్ అకౌంట్స్, ఎనిషియల్ స్టోరీస్, poetry and narrations. So this is the evident in historical accounts, చారిత్రాత్మక ఘటనలు, చారిత్రాత్మక సంఘటనలు కానీ చారిత్రాత్మక విషయాలు కానీ దీంట్లో మనం చూస్తుంటాం. ఎనిషియల్ స్టోరీస్, అక్కడ ప్రాచీన కథలు, ఓల్డెన్ డేస్ వచ్చేటువంటి మూమెంట్స్. అలాగే పోయిట్రీ అండ్ నేరేషన్స్, పోయిట్రీ అంటే పద్య భాగాలు కానీ లేదా కథల రూపంలో కానీ, నేరేషన్స్ అంటే కథనాలు అంటున్నాం. దీన్ని బాక్లెట్ కూడా చెప్తుంటాం. Throughout women have been viewed as the pivot around which is the family revolves. So కాబట్టి అక్కడ అవి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. However, with the passage of time, the British presence had the effect of
generating self-awareness among women, and they made their presence in felt in the freedom struggle. In 20th century saw the emergence of the Mahila Summits and other organizations devoted to the uplift of the women. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉమెన్ ని డెవలప్ చేయడం గురించి చాలా మంది చాలా రకాలైన గవర్నమెంట్స్ కానీ లేదా ఎన్జిఓస్ కానీ దే గివ్ సమ్ సెపరేట్ సిస్టమ్ ఇన్ లీగల్ ఆర్ లా ఇన్ పొలిటికల్ అవి కూడా మారుస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో దిశా యాక్ట్, నిర్భయ యాక్ట్, దిశా పోలీస్ స్టేషన్, సో ఉమెన్ పోస్ట్ ఆఫీస్, సో ఉమెన్ బ్యాంకింగ్, మహిళా బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీ సాధికారం, ఉమెన్ ఎంపవర్మెంట్ కి లెవెల్స్ గా చూపిస్తూ ఉంటుంటారు ఆర్గనైజేషన్స్ డివోటెడ్ టు ద అప్లిఫ్ట్ ఆఫ్ ద ఉమెన్. ఆ యొక్క స్త్రీ సాధికారత డెవలప్ చేయాలంటే ఈ విషయాలను కూడా డెవలప్ చేస్తుంటాం. ద ఎడ్యుకేటెడ్ సొసైటీ అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రజా సిస్టమ్, చైల్డ్ మ్యారేజ్ ఇన్ ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ విడోస్. కాబట్టి మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ విద్యా విధానంలో మార్పులు రావాలి, అలాగే చైల్డ్ మ్యారేజ్ అనేది కూడా కంట్రోల్ కావాలి, ట్రీట్మెంట్ ఆఫ్ విడోస్ అన్నమాట. అక్కడ విడోస్ విషయంలో కూడా చక్కటి ట్రీట్మెంట్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. డెమోగ్రఫిక్ స్టేటస్, ది వేరియేషన్, అక్కడ డెమోగ్రఫిక్ స్టేటస్ అని ముఖ్యంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది. ది వేరియేషన్ ఇన్ ద సెక్స్ రేషియో ఉమెన్ per 1,000 men in India had gradually declined and is expected to remain stable at the present estimate of 1931. The variation in the sex ratio, జనరల్ గా సెక్స్ రేషియోస్ ప్రకారం చూడాలంటే, జెండర్ దాని ప్రకారం చూడాలంటే అకార్డింగ్ టు సమ్ ద సెన్సస్, జనాభా లెక్కల ప్రకారంగా 2001 అండ్ 2011 అండ్ అగైన్ మేబీ ద 2021 ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఎలా మారుతున్నారు. అక్కడ మెయిన్ గా వేరియేషన్ ద సెక్స్ రేషియో, మేల్ కి ఫిమేల్ కి ఎలా ఉంది. ఒకప్పుడు మేల్ ఎక్కువ మంది ఉన్నారు, ఫిమేల్ తక్కువ మంది ఉన్నారు. గ్రాడ్యువల్ గా ఏమైందంటే ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా ఫిమేల్ కూడా ఎక్కువ, ఇప్పుడు కంపేర్ టు ప్రజెంట్ చెప్పాలంటే మేల్ కన్నా ఫిమేల్ ఎక్కువ మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ఫీల్డ్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ వాలంటరీ సిస్టమ్, ఎనీ ప్రొఫెషన్ ఆల్సో ద maximum of fill within a women category also. The average marriage as for women had crossed 18 years, the legal minimum in 1981. అంతకుముందు చాలా మంది చైల్డ్ మ్యారేజ్ చేసేవారు, ఎర్లీ మ్యారేజ్ చేసేవారు. కాబట్టి ఆ తర్వాత ఫ్రమ్ ద గవర్నమెంట్ దే డిక్లేర్డ్ ద మినిమం 18 years ఫ్రమ్ ద ఉమెన్ అండ్ 21 years ద మెన్. కాబట్టి కనీస వయసు 18 ఏళ్ళు దాటితే కానీ పెళ్లి చేయడం లేదు. ద లీగల్ మినిమం ఇన్ 1981. The fertility rate is 4.6 births per woman. అక్కడ మారుతా ఉందని చెప్తున్నా అన్నమాట. గ్యాస్ట్రిక్ డెత్ ఇన్ రూరల్ ఏరియాస్ అవి కూడా మనం చూస్తూ ఉంటుంది అన్నమాట. హెల్త్ అండ్ మెడికల్ స్టేటస్ మెయిన్ గా చెప్పాలంటే హెల్త్ అండ్ మెడికల్ స్టేటస్ ప్రకారం ఉమెన్ యొక్క డెవలప్మెంట్ ఎక్కువగా జరగడం జరిగింది ఒకప్పుడు కన్నా. A series of sample survey of the health and medical status of women and men in several areas has been undertaken. Significantly, 58% of the female child ranked without any medical aids as against 31% male child. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 58% ఆఫ్ ది ఫిమేల్ చైల్డ్, అక్కడ 58% ప్రకారం చూస్తే మెడికల్ ప్రకారంగా ప్రాబ్లమ్స్ వస్తుంటే 31% ఆఫ్ మేల్ చైల్డ్. ఇక్కడ దానికి డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ జనరలీ మోర్ ఫర్ ఫిమేల్ చైల్డ్ అక్కడ చూస్తుండే. At the time of childbirth, a large percentage of the birth are attended by untrained professionals. ఎక్కువ మంది మారుతూ ఉంటుంటారు, సరైన శిక్షణ లేకుండా జరగడం జరుగుతుంటుందని చెప్తున్నాం అన్నమాట. ఎడ్యుకేషనల్ స్టేటస్, ద ప్రజెంట్ ఎస్టిమేటెడ్ మేల్ అండ్ ఫిమేల్ లిటరసీ పర్సంటేజ్ ఆర్ 62 and 38 రెస్పెక్టివ్. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఎస్టిమేషన్ చూస్తే మేలు 62% ఉంటే ఫిమేల్ ఓన్లీ 38 ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ఇంచుమించు చెప్పాలంటే, అంటే ఓవరాల్ గా చూస్తే 100% గమనించి చూస్తే 68% మేల్ చదువుకుంటుంటే ఓన్లీ 38 చదువుతారు. అంటే ఓన్లీ 38% ఫిమేల్ కేటగిరీ చదువుతున్నారు. అది గ్రాడ్యువల్ గా మారుతుంది. ద ఎన్రోల్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద సెక్స్ రేషియో ఆఫ్ గర్ల్స్ డిక్రీజ్ విత్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లెవెల్స్. అది మారుతూ వచ్చింది. అది ఇక్కడ ఆ రేషియోని తగ్గిస్తూ దాన్ని ఇంకా బాగా పెంచడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట దీంట్లో. సో డొమెస్టిక్ స్టేటస్ లో రియల్ గా చెప్పాలంటే ది ప్రిన్సిపల్ ఫెమిలియర్ రోల్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ ఆర్ ప్రొక్యూషన్, చైల్డ్ రైనింగ్ అండ్ హోమ్ మేనేజ్మెంట్, while a man is considered to be
the breadwinner for the family and is supposed to manage its external affairs. కాబట్టి ఇక్కడ the principal familiar రోల్స్ ఆఫ్ ఈ ఉమెన్ రియల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో ఎక్కువగా ఎవరు చూస్తుంటారంటే ఉమెన్ చూస్తుంటారు. కాబట్టి ఉమెన్ ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక ఉమెన్ ఒక ప్రొఫెషనల్గా ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? చైల్డ్ రేరింగ్ అండ్ హోమ్ మేనేజ్మెంట్, ఒక కుటుంబ వ్యవస్థను చేయడం కానీ, ఒక ఆర్థిక వ్యవస్థ కానీ, ఒక న్యాయపరమైన వ్యవస్థ కానీ, ఒక న్యూట్రిషన్ విషయంలో కానీ అది బాగా తెలుసుకుంటుంటారు. వైల్ ఎ మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది బ్రెడ్ విన్నర్ for the family and is supposed to manage its external affairs. సో కాబట్టి అక్కడ ఒక ఉన్నటువంటి ఒక ఫుడ్ మెటీరియల్స్ కాకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ బాగా ఉపయోగిస్తుంది. ఆక్యుపేషనల్ స్టేటస్ ఎలా ఉందని చూస్తే, ఆఫ్ ఆల్ వర్కర్ బిలాంగింగ్ టు ది ఇన్ఫార్మల్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ 90% are women, 80% are engaged in agriculture and allied activities, and 10% other activities. ఒకప్పటికి ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఏంటంటే 80% ఆఫ్ ఉమెన్, టోటల్ 90% లో 80% ఉమెన్ దర్ ఎంగేజ్ విత్ ఇన్ అగ్రికల్చర్ సిస్టమ్, వ్యవసాయ పని చేస్తుండే. ద రిమైనింగ్ 10% చూసేవారు. అన్స్కిల్డ్ వర్కర్స్ కన్స్టిట్యూట్ ది 90% ఆఫ్ రూరల్ అండ్ 70% అర్బన్ ఉమెన్ వర్కర్స్. కాబట్టి ఇక్కడ 90% రియల్గా చెప్పాలంటే రూరల్లో ఎక్కువ ఉంటుండదు, 70% వరకు కూడా ఉమెన్ వర్కర్స్ అర్బన్ కూడా ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఆక్యుపేషనల్ స్టాండర్డ్ చెప్పాలంటే ఉమెన్ ఒకప్పటికన్నా ఇప్పుడు అన్ని ప్రొఫెషనల్స్లో, అన్ని పోస్టింగ్స్లో, అన్ని జాబ్స్లో, అన్ని ఫీల్డ్స్ కూడా ఉండడం జరిగింది. అక్కడ రూరల్ ఏరియాస్లో 90% ఉండేవారు అగ్రికల్చర్గా, ఇప్పుడు వాళ్ళు కూడా మారి చాలా వరకు ఎడ్యుకేటెడ్గా అని జాబ్స్ టీచర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, పోలీస్ ఆఫీసర్స్గా, చాలా మంది వేరియస్ ప్రొఫెషన్స్, మంచి బిజినెస్గా, ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. ఈ మధ్య 70% ఆఫ్ అర్బన్ అని కూడా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ maximum overall the percentage of the women from the rural or urban, the maximum of people they are involved in the various positions or various professions also, they're involved with their own capable skills and capacities also. And the legal status, real ga cheppalante legal status prakaranగా with regard to inheritance and property rights, the present laws discriminates against women. Land records do not incorporate the rights of women and property records are in the name of the husband or father. Yes, రియల్గా ఒకప్పటికి చాలా తేడాలు వచ్చినాయి అనమాట. ఒకప్పుడు ఎనీ ఇన్కమ్ ఆర్ ఎనీ అసెట్స్ ఆర్ ఎనీ స్టాటస్ ఆర్ ఎనీ ప్రాపర్టీ, ఎనీ మనీ, ఏ రిజిస్ట్రేషన్ అయినా కూడా జెంట్స్ పేరు మీద ఉండేది అనమాట. ద ప్రజెంట్ లాస్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ద ఉమెన్, చాలా వరకు వెగనెస్తో ఉండేది. తర్వాత ల్యాండ్ రికార్డ్స్ కానీ అలాగే వేరే వేరే ఇన్కార్పొరేషన్ కూడా రైట్ ఉమెన్కి వచ్చిన తర్వాత ఆ పేపర్స్ అని కూడా కేవలం హస్బెండ్ పేరు మీద లేదా ఫాదర్ పేరు మీద ఇంట్లో మగవాళ్ళ మీద ఉండేది. కానీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే అందరి మీద కూడా వస్తుంది. అక్కడ లీగల్ ఇష్యూస్ ప్రకారంగా అసెట్స్ కూడా ఈక్వల్గా చేయొచ్చు, దానికి సంబంధించి అన్ని కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పి లీగల్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అదొక కాన్సెప్ట్స్ కూడా మెయిన్గా మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ లీగల్ స్టేటస్లో అబ్బాయికి అమ్మాయికి కూడా ఈక్వల్ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. విత్ రిగార్డ్ టు ఇన్హెరెంట్ అండ్ ప్రాపర్టీ రైట్స్, ది ప్రజెంట్ లాస్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ విమెన్. ల్యాండ్ రికార్డ్స్ do not incorporate the rights of women and property records are in the name of the husband or father. Measure for improvement of women. Measures for the improvement of women. Even after huge level improvement in the women's status in India, even after huge level in the women's status in India, they are still exploited and abused in many ways like rape, sex, డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా. అప్పటికిప్పుడు కూడా చాలా చాలా డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు దాంట్లో ఒక రేప్ అనేది ఆడవాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం కానీ, గృహహింస కింద చేయడం కానీ, లేదా వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా కూడా టార్చర్ పెట్టడం కానీ ఎక్కువ జరుగుతుంటుంది. సెక్స్ డిస్క్రిమినేషన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంటుంది. అదే చెప్తుంటాను, ఫిమేల్కి ఎక్కడికైనా వెళ్తే సరైన సెక్యూరిటీ లేదు అని. అకార్డింగ్ ఫ్రమ్ ద గాంధీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే and the remaining time they express their note of the quotes also, which day is the women, the midnight of the women, the journey have traveled the single way that will be given a great freedom and good freedom and entire freedom, but unfortunate thing that is not a success. The previously number of cases from the
Vijayawada cases, Nirbhaya cases, and the Sahati cases from the Guntur, Hyderabad, Vijayawada, Rajahmundry, and another number of cases here. The FIR, the police station, the regarding of the women violence, women rape, the women discrimination system. So, committee in chala chala jarum. A concerted effort appears to be essential to a movement, the status of women. This requires a multi-pronged approach, particularly in areas ఎన్ని కూడా అందరూ మనం చూస్తూ ఉంటున్నాం, లైక్ లెజిస్లేటివ్ మెజర్స్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. ముఖ్యంగా చెప్పాలంటే లీగల్గా వాళ్ళకి వచ్చేటువంటి అనేక బెనిఫిట్స్ అన్ని కూడా మనం దాంట్లో చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఆ యొక్క డెవలప్మెంట్స్ అని కూడా అందరూ మనం చూస్తూ ఉంటుంటాం వర్కర్స్ అనేవి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ టు కంట్రోల్ హ్యూమన్ రైట్స్ వయలేషన్, అడ్మినిస్ట్రేటివ్ నిర్మాణాత్మక పరిపాలనాత్మక కూడా ఎలా ఉంది. ఎకనామిక్ అండ్ ఫిజికల్ ఎక్స్ప్లాయేషన్, ఆర్థికపరమైన విషయాలు కానీ శారీరకపరమైన విషయాలు కానీ, ఫిజికల్ ఇంజురీ అండ్ వైలెన్స్ ఎక్సెట్రా, అక్కడ శారీరకమైన శ్రమ పెట్టడంలో కానీ లేదా శారీరకంగా హింసించడంలో కానీ ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నాం. వైలెన్స్ అంటే హింసాత్మకంగా లేడీ చాలా విషయాల్లో మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెన్స్ ఎక్కువ వస్తే దాన్ని కూడా హౌ టు రెడ్యూస్, హౌ టు ప్రివెంట్ ద టైప్ ఆఫ్ వైలెన్స్ సిస్టమ్, ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండాలని మనం చూస్తాం. అప్రోప్రియేట్ ఇంటర్వెన్షన్స్ త్రూ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. గవర్నమెంట్ కూడా చాలా చాలా డెవలప్మెంట్ చేసింది ఉమెన్కి ఎడ్యుకేషన్ కానీ లేదా ఉమెన్ డెవలప్మెంట్ కానీ ఉమెన్ ప్రాబ్లమ్స్ కానీ, జస్ట్ లైక్ మాతా శిశు సంక్షేమ శాఖ, ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్, and NGOs also, non-government organizations also, they give some good directions and helping natures also. Okay, and efforts by print and electronic media in projecting a positive image of women. Akkada main ga cheppalante some media, the media also two types, there is a print media and electronic media. Print media and electronic media also, just like the print media is just like a newspaper, books, journals, ఇవన్నీ కూడా మనం ప్రింట్ మీడియాలో డిస్కస్ చేస్తాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ కానీ, టీవీ కానీ, రేడియో కానీ, సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా, దాంట్లో ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ఉమెన్కి ఎక్కువ ప్రొటెక్ట్ చేయండి, ఉమెన్కి పాజిటివ్గా థింక్ చేయండి. ఉమెన్ అంటే కూడా మన ఇంట్లో కూడా ఒక వ్యక్తిగా, కుటుంబ సభ్యులుగా అందరూ కూడా గమనించండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ discussions and they give us some opportunities and some the preference importance, just like their buses, the journey of the buses, the trains, the flights, and reservations of education, reservations of posting, reservations of political elections, and the maximum areas from the starting to end of their life, and every aspects in your administration, education, health department, agriculture, subsidy, just like the helping of the financial status of the Dwakra groups, and very minimum interest, just like a Paula Vati, 25 paise interest, supporting, and subsidies. They give us some supporting of the shops and transport of some vehicles. They give us some supportness. International efforts and influence to address issue pertaining to women's rights. ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, ఇక్కడ జాతీయ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలు కూడా అందులో ప్రభావితం జరిగి అందరూ కూడా మనం చూస్తూ ఉంటుంటాం అనమాట, ఇందులో మెయిన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈరోజు ఈ సిస్టంలో ఏదైతే మనం చూస్తుంటామో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని కూడా మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా వచ్చేటువంటి అనేక అంశాలన్నీ ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం. ఉమెన్ గర్ల్స్ స్టాటసెస్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందని మనం చూస్తున్నాం. అలాగే దానికి సంబంధించిన అనేక విషయాలు కూడా మనం ఈవెన్ డిఫైన్స్ నేషన్ ఉమెన్ ఇన్ ఇండియా హిస్టారికలీ రెస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి అందులో మనం చూసాం అనమాట. అలాగే దానికి 20th సెంచరీలో మహిళలకు ఇచ్చేటువంటి ప్రయారిటీస్ ఏంటి, సమిట్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చేటువంటి రికగ్నేషన్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, అవి కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే డెమోగ్రాఫిక్ స్టాటస్ అన్నాం, అక్కడ సెక్స్ రేషియోలో ఏ విధంగా సెన్సస్ పరంగా ఏ విధంగా అది కూడా మనం చూస్తుంటాం. అలాగే హెల్త్ అండ్ మెడికల్ స్టాటస్, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజున చాలా చోట్ల అంగన్వాడీ, బాలవాడి కూడా చిన్నపిల్లలు కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ సపోర్ట్ చేస్తాం మనం చూస్తున్నాం అనమాట. అలాగే ఎడ్యుకేషన్ స్టాటస్, వాళ్ళు ఎంతమంది చదువుకోవాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఆర్ NGOs ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నామో అందులో మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే డొమెస్టిక్ స్టాటస్,
అక్కడ ఆక్యుపేషనల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్తాం. అలాగే లీగల్ స్టేటస్ అక్కడ జెంట్తో పాటు సమానంగా ఫిమేల్ కూడా ఉమెన్ కి కూడా ల్యాండ్స్ కానీ అసెట్స్ కానీ ప్రయారిటీస్ కూడా ఇవ్వాలి, రైట్స్ అనేది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉమెన్, ఉమెన్ యొక్క ఇంప్రూవ్మెంట్స్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగా, జాబ్స్ ఎలాగా, ఒకేషన్స్ ఎలా మనం చూసాం. అలాగే లెజిస్లేటివ్ లెవెల్స్ కానీ ఇంటర్వ్యూస్ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయని మనం చూడడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. మనం దీంట్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటుంటాం కాబట్టి మనం దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. సో ట్రై టు అండర్స్టాండింగ్ what they say in our women development of education system is the main concept. Kabatti dear student teachers, this is the last topic of the second unit in my portion. Kabatti women education lo eటువంటి కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయని మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి if you feel any doubt, please call to me or please text message or any message. I will give some information also. Okay, stay home friends, జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. Stay safe and stay home. Thank you so much for me friends.